ఈ మధ్య ఆటిజం అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఆటిజం ఎందుకు వస్తుంది? ఇది డిసీజా? క్యూర్ ఉందా? పేరెంట్స్ ఏం చేయాలి? ఇలా చాలా మిత్స్ ఉన్నాయి. ఈ వీడియోలో సైన్స్ మరియు ఆయుర్వేద పర్స్పెక్టివ్ రెండు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటే ఒక న్యూరో డెవలప్మెంట్ కండిషన్. అంటే బేబీ బ్రెయిన్ డెవలప్ అయ్యే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లలు ప్రపంచాన్ని, సౌండ్స్ని, లైట్స్ని, కమ్యూనికేషన్స్ని, ఎమోషన్స్ని వేరే విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆటిజం డిసీజ్ కాదు, ఇన్ఫెక్షన్ అస్సలు కాదు. మరి ఆటిజం ఎందుకు వస్తుంది? ఇది పేరెంట్స్ చేసిన తప్పు కాదు. సైన్స్ ప్రకారం ఆటిజంకి ఒకే ఒక్క సింగిల్ రీజన్ లేదు. రీసెర్చ్ ప్రకారం జెనెటిక్స్, ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ప్రెగ్నెన్సీ మరియు ఎర్లీ డెవలప్మెంట్ టైంలో కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ కలిసి రోల్ ప్లే చేయొచ్చు. అందరికీ ఉండే బిగ్గెస్ట్ మిత్స్ ఏంటంటే వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తుందని, మొబైల్ ఫోన్ ఒక్కటే ఆటిజంకి డైరెక్ట్ కాజ్ అని, పేరెంటింగ్ మిస్టేక్స్ అని అనుకుంటారు. కానీ అలా అస్సలు కాదు. ఆటిజం ఉన్న వాళ్ళకి ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది, స్పీచ్ డీలే అవుతుంది, పిల్లలు మనకి చాలా తక్కువగా రెస్పాన్స్ అవ్వడం, ఒకే యాక్టివిటీస్ని రిపీటెడ్గా చేయడం, టాయ్స్ని డిఫరెంట్గా అరేంజ్ చేయడం, లౌడ్ సౌండ్స్కి ఎక్కువ సెన్సిటివ్ అయిపోవడం, వేరే పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం కష్టం. మరి ఆటిజంని ఆటిజం స్పెక్ట్రమ్ అని ఎందుకు అంటారో తెలుసా? ప్రతి ఆటిజం చైల్డ్ ఒకేలా ఉండడు. కొంతమంది చిల్డ్రన్ బాగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడడం కష్టం, కొంతమందికి ఆర్ట్లో టాలెంటెడ్గా ఉంటారు. అందుకే స్పెక్ట్రమ్ అంటారు. మరి మెల్ట్ డౌన్ అంటే ఏంటి? పేరెంట్స్ చాలాసార్లు అల్లరి అనుకుంటారు, కానీ మెల్ట్ డౌన్ అంటే బ్రెయిన్ ఓవర్లోడ్. ఎక్కువ సౌండ్స్, ఎక్కువ లైట్స్, క్రౌడ్, రొటీన్ చేంజ్, స్ట్రెస్ వల్ల ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోవడం. ఇది అటెన్షన్ కోసం కాదు. పబ్లిక్లో మెల్ట్ డౌన్ వస్తే పేరెంట్స్ కామ్గా ఉండండి, చైల్డ్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళండి, పనిష్ చేయకండి, సాఫ్ట్ వాయిస్ యూస్ చేయండి, కంఫర్ట్ ఆబ్జెక్ట్ ఇవ్వండి, చైల్డ్ కామ్ అయ్యాక మాట్లాడండి. కానీ పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కంపేర్ చేయడం, ఫోర్స్ చేయడం, నార్మల్ అవ్వు అని ప్రెషర్ ఇవ్వడం. ఇలా చేయకుండా యాక్సెప్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళ చిన్న చిన్న ప్రోగ్రెస్ని సెలబ్రేట్ చేయండి. చాలామందికి ఉండే డౌట్, మరి ఆటిజంకి ట్రీట్మెంట్ ఏంటి? ఆటిజం రిమూవ్ చేయడం అనే కాన్సెప్ట్ కాదు. మీ గోల్ చైల్డ్ కమ్యూనికేషన్, లెర్నింగ్, డైలీ లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. మరి దీని గురించి ఆయుర్వేద ఏం చెప్తుంది? మన ఆయుర్వేద గ్రంథాల్లో ఆటిజం అనే డయాగ్నోసిస్ అదే పేరుతో లేదు, కానీ ఆయుర్వేదాలో హెల్తీ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్, కామ్ రొటీన్, ఎమోషనల్ వెల్బీయింగ్, బ్రెయిన్ వెల్నెస్ మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది. సాంప్రదాయంగా కొన్ని హెర్బ్స్ బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ బ్రెయిన్ వెల్నెస్ సపోర్ట్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా ఉండే క్వశ్చన్స్ ఏంటంటే డైట్ ఆటిజంని క్యూర్ చేస్తుందా? చాలా డైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కానీ సైన్స్ ప్రకారం ఆటిజంని క్యూర్ చేసే ఒక స్పెసిఫిక్ ఫుడ్ లేదా డైట్ లేదు. హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే ఓవరాల్ హెల్త్కి మంచిది. ఇంకా అందరికీ ఉండే పెద్ద డౌట్, ఆటిజం ఉన్న చిల్డ్రన్ ఫ్యూచర్ డిఫరెంట్గా ఉంటుందా? ఇది బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. ఆటిజం ఉన్న చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్, సైంటిస్ట్, బిజినెస్ ఓనర్స్గా కూడా సక్సెస్ అయ్యారు. కరెక్ట్ సపోర్ట్ దొరికితే పొటెన్షియల్ చాలా ఉంటుంది. అందరి పేరెంట్స్కి చెప్పేది ఒకటే, మీ చైల్డ్ని మార్చడానికి ట్రై చేయకండి, మీ చైల్డ్ ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. పేషెన్స్, లవ్, కన్సిస్టెన్సీ ఇవి బిగ్గెస్ట్ మెడిసిన్స్. ఆటిజం ఉన్న చైల్డ్ బ్రోకెన్ కాదు, డిఫరెంట్. ప్రతి ఫ్లవర్ ఒకే సీజన్లో పూయదు కదా, అలాగే ప్రతి చైల్డ్ ఒకే స్పీడ్లో డెవలప్ అవ్వడు. కంపారిజన్ కాదు, కంపాషన్ కావాలి. ప్రెషర్ కన్నా పేషెన్స్ కావాలి. పిల్లల మీద మన జడ్జిమెంట్ కన్నా అండర్స్టాండింగ్ కావాలి. మీ అందరి ఆలోచన ఆటిజంని క్యూర్ చేయాలని కాదు, అర్థం చేసుకోవాలని ప్రపంచం నేర్చుకుంటే చాలామంది పిల్లల జీవితం మారిపోతుంది. ఎందుకంటే ప్రతి చైల్డ్ ఆర్డినరీ కాదు, తన ఓన్ వేలో ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ.